జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ ఇండి కూటమి ఈ ఇండి కూటమి ఏ ముహూర్తాన దీన్ని ప్రారంభించినారో కానీ ఈ ఇండి కూటమికి మొదటి నుంచి ఎదురు దెబ్బలు తగులుతానే ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకు ఎందుకంటే ఈ ఇండి కూటమిలో ప్రధాన పార్టీ ఏంది ఈ కాంగ్రెస్ పార్టీకు దెబ్బల మీద దెబ్బలు తగ్గుతున్నాయి ఈ ఇండి కూటమి మొత్తంగా 26 పార్టీలతో ఏర్పడింది ఈ ఇండి కూటమిని ప్రారంభించినటువంటి అంటే ఈ ఇండి కూటమికి కర్త కర్మ క్రియ అయినటువంటి నితీష్ కుమార్ ఈ ఇండి కూటమిని ప్రారంభించిన మొదట్లోనే ఈ ఇండి కూటమికి బై చెప్పేసి బీజేపీ కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిపోయినారు తెలుసు కదా మీకు అందరికి కూడా ఇక ఈ ఇండి కూటమి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది సరే ఇప్పుడు ఈ మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఘోర పరాజయం మూట కట్టుకున్న తర్వాత నుంచి ఇండి కూటమిలో అయితే చీలికలు అయితే ఏర్పడినాయి ఇక మమతా బెనర్జీ ఈ ఇండి కూటమికి నేను అధ్యక్షత వహిస్తానని చెప్పేసి మాట్లాడిన సంగతి మీకు తెలిసిందే వెంటనే ఈ మమతా బెనర్జీకి అంటే ఆమె ఎప్పుడైతే నేను ఇండి కూటమికి నేను నాయకత్వం వహిస్తానని చెప్పి ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు ఈ మమతా బెనర్జీకు ఈ ఎన్సీపీ పార్టీ అధినేత అయినటువంటి శరద్ పవారు అదేవిధంగా ఈ లాలూ ప్రసాద్ యాదవ్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎవరు ఈ ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ సంబంధించిన సంజయ్ రౌత్ లాంటి నాయకులందరూ కూడా సపోర్ట్ చేసినారు ప్రస్తుతం ఈ విషయం పైన వాడివేడిగా చర్చలు అయితే జరుగుతున్నాయి ఈ మధ్యలో నిన్న ఇండి కూటమి పార్టీ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పైన కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఇదేంద్రా స్వామి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంది వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మ్యాటర్ ఉన్నది చెప్తా మీకు అర్థమయ్యేటట్టు అరవింద్ కేజ్రీవాల్ పైన ఫ్రాడ్ అండ్ ఫోర్జరీ ఈ ఛార్జెస్ మీద కాంగ్రెస్ పార్టీ అయితే కేసులు పెట్టింది ఈ కేసులను అరవింద్ కేజ్రీవాల్ పైన కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టిందంటే మరొక 2 నెలల్లో ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అయితే రానున్నాయి ఇక అరవింద్ కేజ్రీవాల్ ఇదే సరైన సమయంగా భావించి ఢిల్లీ మహిళలకు నెలకు 2,100 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి అదేవిధంగా 60 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలకు ఉచితంగా వైద్యం చేస్తామని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేసాగినాడు ఇలా బతుకంతా అంతే కదా ఆ కూటమిలో ఉండే పార్టీలన్నీ అంతే వాళ్ళ బతికే అంతా కానీ ఈ 2 పనులు అబద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ ఈ 2 పథకాలను అమలు చేయడం లేదని చెప్పేసి ఢిల్లీ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే WCD డిపార్ట్మెంట్ అనమాట అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లు స్పష్టం చేసినాయి దీంతో అరవింద్ కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం చేస్తాడని చెప్పేసి మొత్తానికైతే జనాలకు అర్థమైపోయింది ఇక ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని ఎదగనీయకుండా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అడ్డపడుతుంది ఈ 2 రాష్ట్రాలలోనూ ఆమ్ ఆద్మీ పార్టీనే అధికారంలో ఉండాలి దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ పీడ వదిలించుకోవడానికి అంటే ఇది ఇండి కూటమిలో పార్టీ అయినప్పటికీ మిత్రపక్షం అయినప్పటికీ దాని పేరును వదిలించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశం అయితే దొరికినట్టింది ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ అరవింద్ కేజ్రీవాల్ పైన సెక్షన్ 316 317 క్రింద ఈ ఫ్రాడ్ అండ్ ఫోర్జరీ కేసులను కాంగ్రెస్ పార్టీ అయితే నమోదు చేసింది అరవింద్ కేజ్రీవాల్ ఒక మోసగాడని అదేవిధంగా ప్రజలను చీట్ చేస్తున్నాడంట ఈ కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ పైన ఈ కేసులను అయితే పెట్టింది దీంతో ఈ విషయం పైన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వెంటనే కాంగ్రెస్ పార్టీను ఇండి కూటమి నుంచి గెంటియాలని చెప్పేసి పిలుపునిచ్చారు చూడండి అంటే టైం దగ్గర పడింది దొంగలు కొట్టుకోసాగినారు ఇంక దేశానికి అయితే మంచి రోజులు వచ్చినట్టే ఇండి కూటమి నాయకుడైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ పైనే కాంగ్రెస్ పార్టీ ఈ కేసులను బనాయించిందని కాబట్టి తక్షణమే ఈ ఇండి కూటమిలో ఓటింగ్ పెట్టి ఇండి కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని గెంటియాలంట ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అయితే పిలుపునిచ్చింది ఇక ఈ విషయం పైన ఈ ఇండి కూటమి పార్టీలు కూడా బాగా ఆవేశంగా ఉన్నాయి ఎందుకంటే ఇంక ఒకరి తప్పులను ఒకరు బయట పెట్టుకుంటా ఉన్నారు అనుకో ఒకరి మోసాలను ఒకరు చెప్పే అబద్ధాలను ఒకరు బయట పెట్టుకుంటా ఉన్నారు అనుకో ఆడికి ఇంకా సాపు చుట్టియాల్సిందే అది వాళ్ళ భయము బాధ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనిని ఏ ఇండి కూటమి పార్టీ కూడా అంగీకరించడంలే అయితే వచ్చే నెల జనవరిలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షతన ఢిల్లీలో ఈ ఇండి కూటమి సమావేశం అయితే జరగనున్నది ఇక ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీను ఇండి కూటమి నుంచి గెంటేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఇక ఏం జరుగుతుందో మరి కొన్ని రోజులు అయితే కానీ తెలియదు అది మ్యాటర్ అర్థమైందా వీళ్ళే కొట్టుకోసాగినారు కొంతమందికి భయం ఎందుకంటే మనలో ఉండే తప్పులన్నీ కూడా మనం బయట వేసుకుంటే మనకు ఇంక పుట్టగతులు ఉండవు అని చెప్పి కొంతమంది భయం అందరూ కలిసి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలా మొత్తానికైతే ఈ రాహుల్ గాంధీ సార్ గారికి అయితే కాలం అయితే బాగానే మూసిచ్చేట్టున్నది అది నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు కనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి
ప్లీజ్ ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.